హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఫార్మర్ ట్రేడర్. ఇవాళ మార్కెట్ చూసుకున్నట్లయితే 36,085 కాడ ఓపెన్ అయింది. అప్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో మనకు ఓపెన్ అయింది. రష్యా ఉక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేసింది కాబట్టి మనకి ఎంతగానో గ్యాప్ డౌన్ వచ్చింది. చూడండి ఇక్కడ మనకి నేను చూసుకున్నట్లయితే ఒకసారి మార్కెట్ ఏ విధంగా పోతుంది అనలైజ్ చేసుకున్నట్లయితే ఇటువంటి విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 0.6 కాడ ఓపెన్ అయింది మనకి మార్కెట్. మార్కెట్ వచ్చేసి మనకి ఛానల్ ఓపెన్ అయింది. ఇవాళ మనం పేయి సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ రూల్స్ రన్ అవుతుంది కాబట్టి మార్కెట్లో హెవీగా. మనం ఈ ప్లేస్లో ఎంటర్ అయినట్లయితే వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ 0.6 లెవెల్ని బ్రేక్ చేసుకొని 35,939 బ్రేక్ చేస్తుందో అప్పుడు పేయి సైడ్ ఎంటర్ అయిపోదాం. అప్పుడు ఎంటర్ చేసుకున్నట్లయితే మన టార్గెట్ వచ్చేసి 34,713 అవుతుంది. ఇక్కడ మనం పీ టార్గెట్ పెట్టుకోవచ్చు. సి సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం రిస్క్ అవుతుంది అలా, ఎందుకంటే హెవీ నెగిటివ్ రిస్క్ అవుతుంది కాబట్టి మార్కెట్లో సి సైడ్ రిస్క్ అవుతుంది. ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే సి సైడ్ ట్రేడ్ మాత్రం మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 36,650 అవుతుంది. టార్గెట్ వచ్చేసి మనకి 37,332 అవుతుంది. ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 36,650 తీసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి 37,000 అవుతుంది. టార్గెట్ వచ్చేసి మనకి ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రీ మార్కెట్ ఈ విధంగా ఇలా విధంగా ఓపెన్ అయింది. మనకి గ్యాప్ డౌన్ హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ మనకి 35,939 బ్రేక్ చేస్తుందో, ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం పీ సైడ్ తీసుకున్నట్లయితే మన టార్గెట్ వచ్చేసి 34,739 దాకా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ మనకి సి సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే మార్కెట్ 36,650 దీన్ని బ్రేక్ చేస్తుందో మన టార్గెట్ వచ్చేసి 37,000 దాకా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయ్యాక చూసుకుందాం. డ్రాయింగ్ రిమూవ్ చేస్తున్నా. మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో, బేరిష్ అవుతుందా, బుల్లిష్ అవుతుందా, డోజీ అవుతుందా, సో అది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మార్కెట్లోకి ఎంటర్ అవుదాం.